ఈరోజు మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య రోజు రాగానే పితృదేవతలు వాయు రూపంలో తమ వారి ఇండ్లకు వచ్చి సూర్యాస్తమయం వరకు ఉండి వారు శ్రాద్ధ కర్మలు అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది ఆశీర్వదించి వెళ్తారని గరుడ పురాణ వచనము. మిగిలిన అమావాస్యలు కుదరకపోయినా మహాలయ అమావాస్య నాడు శాస్త్రోక్తంగా పితృదేవతలందరికీ శ్రాద్ధం వహించాలి. పితృదేవతలకు ప్రీతిగా అన్నం, జలం, క్షీరం, కందమూలములు, ఫలాల్లో వేటినైనా సమర్పించవచ్చు. ఇలా అవకాశం లేని వారు తిలతర్పణము చేయవచ్చు. స్వయం బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఈ స్వయం పాకంలో నిత్య భోజనానికి మనం వినియోగించే సరుకులు ఉంటే ఉప్పు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కందమూలాలు ఇవ్వవచ్చు. ఒకవేళ శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే అనారోగ్యంతో ఉన్నారు తమ ప్రతినిధిగా కుటుంబ సభ్యుల చేత లేదా వారి దగ్గర బంధువుల ద్వారా మహాలయ విధిని జరిపించవచ్చు. సూతకంలో ఉన్నవారు, ప్రవాసంలో ఉన్నవారైతే పితృదేవతను ఉద్దేశించి వారు ఏం చేయదలుచుకున్నారో మనసులో సంకల్పించుకొని పితృదేవతను తలుచుకొని నమస్కరించుకొని సూతక నివృత్తి అయిన తర్వాత లేదా